చేసిన అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లాలని కూటమి సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు. అయితే కూటమి చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేకపోవడంతో జనంలోకి వెళ్లి ఏం చెప్పాలి అని కూటమి ఎమ్మెల్యేలు బుర్రలు గోక్కుంటున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనలోనూ చంద్రబాబు నాయుడు మనం సాధించిన ప్రగతిని జనంలోకి తీసుకెళ్లండని డబ్బా కొట్టారు. అయితే దానర్థం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అభివృద్ధికి క్రెడిట్ చౌర్యం చేయమని కూటమి ఎమ్మెల్యేలకు నూరిపోయడమే కావచ్చంటున్నారు మేధావులు. అదాని డేటా సెంటర్ నుండి భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వరకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను సొంతం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పారాసైట్లా కుట్ర చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా మనం చేసిన పనులు జనంలోకి వెళ్లాలి అని పార్టీ ఎమ్మెల్యేలు నేతలకు నూరిపోస్తున్నారు. నాయకుడు ఇలా అనేసరికి టీడీపీ ఎమ్మెల్యేలకు అర్థం కావడం లేదు. మనం చేసిన పనులేమున్నాయి అని ఆలోచిస్తున్నారు. 21 నెలల్లో 3,60,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేయడం తప్ప మనం చేసిన గొప్ప పనులు ఏమున్నాయని పచ్చనేతలే తర్జన భర్జన పడుతున్నారట. అసలు చంద్రబాబు నాయుడి ఉద్దేశం ఏంటి అన్న చర్చ కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారి మనసులను తొలిచేస్తోందని సమాచారం. ఈ మధ్యనే చంద్రబాబు ఉత్తరాంధ్ర వెళ్లారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టిన అదాని డేటా సెంటర్ను తామే తెచ్చామని క్రెడిట్ చౌర్యానికి పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా విశాఖతో పాటు ఉత్తరాంధ్రకు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. అప్పుడు విశాఖపై విషం చిమ్మిన చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లు ఇప్పుడు విశాఖను విశ్వనగరం చేసేస్తామంటూ కొత్త రాగం అందుకున్నారు. విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో కూటమి చేసిన ప్రగతిని జనంలోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. దీంతో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. 21 నెలల కూటమి పాలనలో ఉత్తరాంధ్రకు ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. మరి జనంలోకి ఏం తీసుకెళ్లాలి అని వారు అయోమయంలో పడ్డారట. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుండే వారికి క్లారిటీ వచ్చిందట. జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ప్రచారం చేసుకోలేదు కాబట్టి అవన్నీ మనమే చేసినట్లు చెప్పుకోవాలని కూటమి ఎమ్మెల్యేలకు హితబోధ చేశారట. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉద్దానంలో కిడ్నీ రోగులను ఆదుకునేందుకు కిడ్నీ రీసెర్చ్ అండ్ హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. అద్భుతమైన ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చారు. బాబు ఆదేశాలతో ఇప్పుడు ఈ ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ని కూడా టీడీపీయే తెచ్చిందని తప్పుడు ప్రచారం చేయాలన్నమాట. మూలపేటలో అద్భుతమైన పోర్టుకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడమే కాకుండా శరవేగంగా పనులు పూర్తి చేయించారు. దాన్ని కూడా టీడీపీ నేతలు తమ ఖాతాలో రాసుకునే పనిలో పడ్డారు. భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాకెట్టు వేగంతో అనుమతులు తెచ్చి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ ఎయిర్పోర్టు కూడా తమదేనని చంద్రబాబు నాయుడు అండ్ కో ప్రచారం చేసుకుంటోంది. అయితే ఉత్తరాంధ్ర వాసులకే కాదు, యావత్ దేశానికి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన ఎయిర్పోర్టు అని క్లారిటీ ఉండడంతో బాబు క్రెడిట్ చౌర్యానికి బ్రేకులు పడ్డాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కాలేజీలను ప్రైవేటుకు తెగనమ్మేయడానికి చంద్రబాబు విఫల యత్నాలు చేసిన సంగతి తెలిసిందే. విశాఖ నగర అభివృద్ధికి దిక్చూచిగా నిర్మించిన ఎన్డీఏ ఫ్లైఓవర్, ఇనార్బిట్ మాల్ వంటి పథకాలు 21 నెలల కూటమి పాలనలో ఒక్కటి కూడా చేపట్టలేకపోయారు. కానీ చేసిన ప్రగతిని ప్రచారం చెయ్యాలట. కైలాసగిరి వద్ద పర్యాటకులను ఆకట్టుకునేలా అద్భుతమైన గ్లాస్ వంతెన నిర్మాణం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. దాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. అనకాపల్లిలోని అరెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీకారం చుట్టింది. దీనికే చంద్రబాబు నాయుడు ఈ మధ్య టెంకాయ కొట్టారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా జగన్ హయాంలోనే విశాఖలో అడుగుపెట్టాయి. వాటిని కూడా తామే తెచ్చామని బాబు ప్రచారం చేయించుకుంటున్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రచారం చెయ్యమంటున్నారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో ఇది నా ప్రాజెక్టు అని చెప్పుకోవడానికి ఒకటి కూడా చేపట్టలేదు. కానీ అన్నీ నావే, అంతా నేనే అనే డప్పు మాత్రం నిరాటంకంగా పచ్చతెరలపై సాగిపోతూనే ఉంది. ఈ క్రెడిట్ చౌర్యాన్నే చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేల ద్వారా జనంలోకి తీసుకుపోవాలని భావిస్తున్నారు. అయితే కూటమి నేతల ఆరాటాన్ని చూసి జనం నవ్విపోతున్నారు. జనం తాము చెప్పింది నమ్మడం లేదని కూటమి ఎమ్మెల్యేలకు అర్థమవుతోంది. ఆ విషయాన్ని చంద్రబాబుకు చెప్పలేక మౌనంగా విష ప్రచారం కానిచ్చేస్తున్నారు.